ఆచారహీనం నపునంతి వేదాః యద్యప్యధీతాః సహ షడ్భిరంగైః ఛందాస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షాః. వేదాంగాలు ఎన్ని చదివినా సదాచారం అంటే ఆచరణ లేని నాడు అవి ఆ వ్యక్తిని కాపాడవు. ఏ విధంగా రెక్కలొచ్చిన పక్షులు గూడు విడిచి వెళ్ళిపోతాయో అదే విధంగా మరణ సమయంలో వేదాలన్నీ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోతాయి. కాబట్టి ధర్మపన్నాలు వల్లించడం వల్ల ప్రయోజనం లేదు, ధర్మాన్ని ఆచరించడం వల్లనే మేలు కలుగుతుందని దీని భావం. ధన్యవాదాः మహోదయ. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరిత్యజయంతి రోగాశ్చ శత్రవైవ ప్రహరంతి దేహం ఆయుః పరిస్రవతి భిన్నఘటాత్ ఇవ అంబః లోకః తథాపి అహితమాచరతి. వ్యాఘ్రీ ఇవ జరా పరిత్యజయంతి తిష్టతి అంటే ఆడ పులిలాగా జరా ముసలితనము బెదిరిస్తూ ఉంటుంది. రోగాః చ శత్రవైవ దేహం ప్రహరంతి, రోగాలు కూడా శత్రువుల్లాగా శరీరాన్ని కొడుతూ ఉంటాయి. భిన్నఘటాత్ అంబః, రంధ్రంతో ఉన్న కుండ నుండి అంబః ఇవ నీరు వలె కారే నీరులాగా ఆయుస్సు వయస్సు పరిస్రవతి జారిపోతూ ఉంటుంది. తథాపి అయినా కూడా లోకము అహితాన్ని పాపాన్ని ఆచరతి ఇది ఆచరిస్తుందనేది చిత్రమే. అస్తు మహోదయ. అప్రస్తుత ప్రశంస అంటే ఏమిటంటే మనం అప్రస్తుతాన్ని వర్ణిస్తూ ఉంటాం. అప్రస్తుతం వర్ణన ద్వారా మనకి ప్రస్తుతం అంటే అసలు చెప్పదలుచుకున్న విషయం ఏదో అది మనకి ప్రతీమానం అవుతుంది. అంటే ఇక్కడ మనం వాచ్యార్థంగా వచ్చేది మనం వాడిన వాచకాల నుంచి అప్రస్తుతం అవుతుంది. దానికి ఏమీ మనకు అవసరం లేదు. అది కానీ దాని నుంచి మనకి చెప్పదలుచుకున్న విషయం ఏమిటో అది ప్రతీయమానం అవుతుంది. దీనిని అప్రస్తుత ప్రశంస అన్నాం. అంటే అప్రస్తుతాన్ని ప్రశంసించడం ద్వారా, వర్ణించడం ద్వారా ప్రస్తుతాన్ని మనకి ప్రతీయమానం చేయటము, ఇది అప్రస్తుత ప్రశంసాలంకారం అంటే. దీనికి ఒక ఉదాహరణ, ఏకః కృతి శకుంతేషియో అన్యం శక్రాన్ న యాచతే. ఒక ఇంద్రుడిని తప్ప మరొకరిని ఎవరిని కూడా యాచించని పక్షి, అది చాతక పక్షి, అది అన్ని పక్షుల్లోనూ ధన్యమైనది అని దీనికి అర్థం. అంటే ఇక్కడ గొప్పతనం ఏమిటంటే చాతక పక్షి గొప్పతనం చెప్తున్నాడు. ఏమిటి దాని గొప్పతనం అంటే, చాతక పక్షి మనకు తెలుసును, మేఘాల్లో నుంచి రాలే చినుకుల్ని మాత్రమే గ్రహించి అది బ్రతుకుతూ ఉంటుంది. లోకాలకు వర్షాన్ని ఇచ్చే ప్రభు అయిన ఇంద్రుడిని మాత్రమే తనకు కావాల్సింది అడిగి తీసుకోవడము అనేది అక్కడ దాని గొప్పతనం గురించి, దాని విశిష్టత గురించి చెప్పడం అనమాట. అది ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఈ వృద్ధ పండితుడు కూడా కడు పేదవాడు. అయితే ఈ వృద్ధ పండితుడు ఎటువంటి వాడు అంటే, ఆ పక్షుల్లో చాతక పక్షిలాగా ఈయన ఎవరిని పడితే వాడిని వెళ్ళి దేహి అని యాచించదు. ఆ రాజ్యాన్నేలే మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాత్రమే యాచిస్తాడు. ఎందుకంటే రాజు అందరికీ తండ్రి వాడు, ఆయనకు ఆ బాధ్యత ఉంది, ఆయన పెట్టాలి. అందుకని ఆయన్నే యాచిస్తాడు ఆ పండితుడు. అంటే అంత స్వాభిమానం కలిగిన వాడు. అంటే చాతక పక్షిలాగా ఇతను కూడా, పక్షుల్లో చాతక పక్షుల్లాగో మనుషుల్లో ఈయన కూడా అంత ప్రత్యేకమైన వాడు అని చెప్పడం. అతని గొప్పతనాన్ని చెప్పటానికి గాను ఇక్కడ ఈ అప్రస్తుతాన్ని, చాతక పక్షి ఉదంతాన్ని మనకి చెప్పాము అనమాట. అంచేత అప్రస్తుతాన్ని వర్ణించడం ద్వారా ప్రస్తుతాన్ని ప్రతీయమానం చేశాము. ఇక్కడ దీన్ని అప్రస్తుత ప్రశంస అలంకారం అనం. ఇలా జరిగితే అక్కడ అలంకారం ఉంది, ఆ అలంకారం పేరు అప్రస్తుత ప్రశంస. ఇది ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రస్తుతం ప్రతీయమానం కావాలి అంటే ఒక సంబంధం ఉండాలి కదండి. సంబంధం లేకపోతే అప్పుడు అసలు అక్కడ మనకి ప్రస్తుతం అనేది విషయంలో సంబంధం లేకపోతే అలంకారం ఉండే ప్రసక్తే లేదు. ఇక్కడ సంబంధం ఏ విధంగా ఉంది? ఈ పక్షి ఏ విధంగా అయితే అన్ని పక్షుల కంటే ఉన్నతంగా కేవలం ఇంద్రుడిని మాత్రమే యాచిస్తుందో, అక్కడ పండితుడు కూడా మిగతా కొందరి వలె ఎవరిని పడితే వాళ్ళని యాచించక
కేవలం ఆ రాజ్యాన్ని వెళ్ళే మహారాజును మాత్రమే ఆయన యాచిస్తాడు. ఇది వీళ్ళలో సంబంధం. చాతక పక్షి తనకు కావాల్సిన నీటి బిందువుల కోసం ఇంద్రుడిని మాత్రమే యాచిస్తున్నది సామాన్యం. మనుష్యుల్లో ఈ పండితుడు సూటిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగడం విశేషం. అంచేత ఇక్కడ సంబంధం ఏమవుతుంది అనమాట, సామాన్య విశేష భావ సంబంధము అని అంటాం. అందుకని అప్రస్తుతానికి ప్రస్తుతానికి అప్రస్తుత ప్రశంసాలంకారంలో సంబంధం ఏర్పడటంలో సామాన్య విశేష రూపం అంటే ఒక సామాన్యాన్ని అప్రస్తుతంగా చెప్పి మనకి ఒక విశేషాన్ని ప్రస్తుతంగా ప్రతీయమానం చేస్తాం. ఇట్ కెన్ బి అదర్వైజ్. ఒక విశేషాన్ని మనం అప్రస్తుతంగా చెప్పి ఒక సామాన్యాన్ని ప్రతీయమానం అయ్యేలాగా చేయొచ్చు. అంచేత ఈ సామాన్య విశేష భావ సంబంధం ద్వారా అప్రస్తుత ప్రశంసాలంకారం చెప్పేటప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. అంటే సామాన్యము విశేషము. ఇందులో ఒకటి అప్రస్తుతం, ఇంకొకటి ప్రస్తుతం. ఎప్పుడు కూడా మనం అప్రస్తుత ప్రశంసాలంకారంలో అప్రస్తుతాన్ని ప్రశంస చేయడం ద్వారా ప్రస్తుతాన్ని ప్రతీయమానం చేస్తాం కనుక ఈ అప్రస్తుతం సామాన్యమైతే విశేషం ప్రస్తుతం, అప్రస్తుతం విశేషమైతే సామాన్యం ప్రస్తుతం. ఇది విషయం. ఈ రకంగా ఇక్కడ అప్రస్తుత ఈ సంబంధం వల్ల అంటే సామాన్య విశేష సంబంధం వల్ల రెండు రకాలైన అప్రస్తుత ప్రశంసాలంకారం వస్తుంది. అలాగే ఇంకొక సంబంధం కూడా ఉండొచ్చండి, అది కారణకార్య సంబంధము అని అంటాం. అంటే ఇక్కడ ఒకటి కారణం అయితే ఇంకొకటి కార్యం. అంటే మనం ఒక కారణాన్ని చూపించవచ్చును, చూపిస్తే దానివల్ల మనకి కార్యం ప్రతీయమానం అవుతుంది, వ్యంగ్యం అవుతుంది. లేదు మనం కార్యాన్ని చూపిస్తే కారణం ప్రతీయమానం అవ్వచ్చు. ఎప్పుడు కూడా మనం చూపిస్తున్నది ఎప్పుడు అప్రస్తుతం అవుతుంది. ఇది అప్రస్తుత ప్రశంసాలంకారం కనుక ప్రతీయమానం అయ్యేది ప్రస్తుతం అవుతుంది. ఇక్కడ కార్యం గాని కారణం గాని ఒకదాన్ని మనం అప్రస్తుతంగా స్తుతి చేస్తే ప్రస్తుతం అనేది మనకి ప్రతీయమానం అవుతుంది కనుక ఇది కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఇంకా తరువాతది ఏమిటండి, అప్రస్తుతము ప్రస్తుతానికి సామ్యం రెండు సమానమే. ఇందులో ఏమీ సంబంధం ఏమీ లేదు. సంబంధం అనే సమస్యలు ఇది అది ఒకటే అనేలాగే ఉంటాయి. అలాగే ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఒకటే సంబంధం, రెండు ఒకటే కదా, అంచేత అది ఒకటే సంబంధం. ఈ రకంగా అప్రస్తుత ప్రశంసాలంకారం 5 విధాలుగా ఉంటుందండి. అంటే సామాన్య విశేష భావ సంబంధం రెండు రకాలు. ఈ రెండిటల్లో ఒకటి ప్రస్తుతం అయితే ఇంకొకటి అప్రస్తుతం అయ్యేలాగా. అలాగే కారణకార్య సంబంధంలో కూడా రెండు రకాల ప్రస్తుత ప్రశంసాలంకారాలు. ఈ రెండిట్లో ఒకటి అప్రస్తుతం అయితే మరొకటి ప్రస్తుతం అవుతుంది. మూడోది సారూప్య సంబంధము అని అంటాం. అంటే ఇక్కడ ఈ రెండు కూడా అప్రస్తుతం ప్రస్తుతం సేమ్ స్టేటస్ అంతే. ఒకదానికి ఒకటి కారణమని కానీ లేదు ఒకదానికి ఒకటి ఆధారపడిందని కానీ చెప్పడానికి ఏం లేదు. రెండు సమానమైనవి కనుక ఇది ఒక సంబంధం, సారూప్య సంబంధము అంటాం. ఈ సారూప్య సంబంధం ఒక రకం. ఈ రకంగా అప్రస్తుత ప్రశంసాలంకారం మనకి 5 రకాలుగా ఉంది అని చెప్పాం. ఇందాక ఇప్పుడు మనం చదివినది ఏకాకృతి శకుంతేషు అన్యం, అదే ఆ శ్లోకమే చదువుకుంటే ఏమవుతుందంటే అప్రస్తుతం సామాన్యం అని చెప్పుకున్నాం. ఎందుకంటే చాతకపక్ష విషయం సామాన్యం, అది లోక సామాన్యం, అది అలాగే జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే అది. కానీ ఇటువంటి పండితుడు ఉన్నాడు అనేది అది విశేషం అవుతుంది. ఇక్కడ ఈ పండితుడు గురించి వృత్తాంతం మనకి వ్యంగ్యం అవుతుంది. ఇదే కదా వ్యంగ్యం అవుతుంది, వ్యంగ్యమైన విశేషం అవుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఇందులో చమత్కారం ఏముందండి, చెప్పడంలో ఒక సమర్థత ఉన్నది. అంటే ప్రస్తుతాన్ని పొగడటం ద్వారా ప్రస్తుతాన్ని మనం చూపించగలిగాము అనే ఒక సమర్థతని ఆయన చాటుకున్నాడే తప్ప కవి ఇక్కడ చమత్కార్యతో అయిన అర్థమేమీ లేదు. ఇటువంటిదే ఆయన కూడా అని చెప్పేది. అంచేత ఇక్కడ ఏమవుతుంది, వ్యంగ్యమైన విశేషం సామాన్యం ద్వారా వ్యంగ్యం అవుతుంది కనుక అది ప్రాధాన్యత వస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రస్తుతం అదే కనుక దానికి ప్రాధాన్యత ఉంది, లేదని కాదు. కానీ ఈ సామాన్యం ద్వారానే అది మనకి ప్రతీయమానం అవుతున్నది. ఈ సామాన్యం లేకపోతే అది ప్రతీయమానం అవ్వట్లే, అది దీని మీద ఆధారపడి ఉంది. అంచేత ఇక్కడ సామాన్యానికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ సామాన్యానికి విశేషానికి రెండింటికి సమాన ప్రాధాన్యత ఉన్నది కనుక ఎప్పుడైతే వ్యంగ్యానికి కాక వాచ్యానికి ప్రాధాన్యత ఉందో అది ధ్వని కాదు. అంతే కదా మనం చెప్పుకున్నది. అంచేత ఇక్కడ ధ్వని అనేది లేదు, ఇక్కడ ధ్వని లేదు. ఇక్కడ రెండు మనకి సామాన్యము విశేషము రెండు ప్రధానమే అయ్యాయి కనుక ఇక్కడ ధ్వని అనేది లేదు. కానీ అలంకారం ఉంది. ఎందుకని, అప్రస్తుతాన్ని ప్రశంసించడం ద్వారా మనం ప్రస్తుతాన్ని
నిరూపణ చేస్తున్నాం కనుక, ప్రస్తుతాన్ని తెలియజేస్తున్నాం కనుక అప్రస్తుత ప్రశంసాలంకారం ఉంది కనుక ఇక్కడ అలంకారం ఉంది కానీ ధ్వని లేదు. ఈ విధంగా అలంకారము ధ్వని ఒకటి కాదు అని చెప్పవచ్చును. ఇదే విధంగా మనకి మిగతా 3 కేసులు అంటే ఇప్పుడు సామాన్యం విశేషం చూసాం అప్రస్తుతం ప్రస్తుతంగా. అదర్వైజ్ కానీ అలాగే కారణకార్య సంబంధంలో కానీ ఎప్పుడైనా కానీ ఈ 4 కేసుల్లోనూ కూడా ఏమవుతుంది అంటే విశేషం వ్యంగ్యమయ్యేదానికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ సామాన్యానికి అంటే సామాన్యం అప్రస్తుతం సామాన్యమైతే సామాన్యానికి, విశేషమైతే విశేషానికి, అప్రస్తుతం కారణమైతే కారణానికి, కార్యమైతే కార్యానికి, అన్నింటికీ కూడా వ్యంగ్యమైన దాంతో వ్యంగ్యమైన ప్రస్తుతంతో సమాన ప్రాధాన్యత సమాన ప్రతిపత్తి ఉంటుంది కనుక ఇక్కడెక్కడ కూడా ధ్వని అంతర్భవించదు, ధ్వని అనేది ఉండదు. అలంకారం మాత్రం ఉన్నది కనుక ధ్వని వేరు అలంకారం వేరు అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇంకా సారూప్య సంబంధం చెప్దాం మనం ఇప్పుడు. ఇందులో ఒక చిన్న తేడా ఎక్కడ వస్తుందంటే ఈ 2 సేమ్ అని అన్నాం కదా. ఇందులో అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టు కానీ ఇది సామాన్యం ఇది విశేషం కానీ ఇది కారణం ఇది కార్యం కానీ ఏమీ లేదు. 2 సమానమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. అటువంటప్పుడు మనకి ఇక్కడ వర్ణించిన అప్రస్తుతం ద్వారా ప్రస్తుతం ప్రతీయమానం అయ్యేటప్పుడు ప్రతీయమానమైన వ్యంగ్యానికే ప్రాధాన్యత ఉండేలాగా ఉండొచ్చు. ఎందుకంటే అప్రస్తుతాన్ని ఎందుకు వాడాం మనం ఇక్కడ? ప్రస్తుతాన్ని తెలియజేయడానికి మాత్రమే వాడాం, దాన్ని వ్యంగ్యంపు చేయడానికి వాడాం మనం. వాడినప్పుడు మనకు అదే ముఖ్యం, ప్రస్తుతమే ముఖ్యం. కానీ ఆ ప్రస్తుతం చెప్పడానికి ఈ అప్రస్తుతం అనేది ఆ సంబంధం కార్యకారణ సంబంధం కానీ విశేష సామాన్య సంబంధం కానీ కాదు. 2 సమానం, సారూప్యం, ఒకే రకం. కనుక ఇక్కడ ఈ కేస్ మే అరైజ్ ఏ విధంగా సామాన్యానికి ప్రాధాన్యత లేకుండా ఇక్కడ వాడిన సామాన్యం అంటే అప్రస్తుతానికి మనం వాడిన అప్రస్తుతానికి ప్రాధాన్యత ఏమీ లేకుండా సారూప్యంలోనే ఉంది కనుక ప్రాధాన్యత అంతా వ్యంగ్యానికి మాత్రమే పోవచ్చును, వ్యంగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉండొచ్చును. అంటే ఏమైందండి? ఇక్కడ ధ్వని ఉంది, ఇక్కడ ఏముంది? ధ్వని ఉంది, అప్రస్తుత ప్రశంసాలంకారం 2 ఉన్నాయి, అలంకారం ధ్వని 2 ఉన్నాయి. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే ధ్వని అనే దాని పెరిఫెరీ చాలా పెద్దది, ధ్వని సిద్ధాంతం అది, దానికి ఒక లక్షణము అవన్నీ చెప్పారు. అప్రస్తుత ప్రశంస అనేది కేవలం ఒక అలంకారం. ఈ అలంకారం వెళ్ళి ధ్వనిలో చేరిపోయిందని చెప్పాలి కానీ అంటే అర్థం ఏమిటి? కొన్ని చోట్ల అలంకారాలు ధ్వనిలో కలిసిపోవచ్చును, కానీ ధ్వని కూడా ఒక అలంకారమే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ విధంగా ధ్వని అభావవాదాలని నిరాకరించేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక శబ్దాన్ని మాట్లాడుతున్నామండి. ఇప్పుడు నేను రామ అనే ఒక మాట మాట్లాడాను. రా అన్నప్పుడు మీకు రా వినబడింది. నేను మా పలికేటప్పటికి రా ఉందే అండి? రా లేదు, రా పోయింది. రా లేదు, ఆ సౌండ్ మీకు వినపట్లేదు, మా ఒక్కటే వినపడుతుంది. మరి ఈ పోయిన సౌండ్ వెళ్ళిపోయింది అంటే అనిత్యమేగా, ఇది అనిత్యమే కదా. మనకి సౌండ్ రా అన్న సౌండ్ మీకు వినబడింది, అది అనిత్యం, పోయింది. అది నేను మా అన్నాను, మళ్ళీ వినబడింది, నేను ఆపేయగానే అది పోయింది, 2 అనిత్యమే. కానీ మీకు రామ అనే ఒక శబ్దం ధ్వనించిందా లేదా? రామ అనే శబ్దం మీకు ఒకటి అర్థమైందా లేదా? అర్థమైంది కదా. ఎలా అర్థమవుతుందండి అది? ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే గతించిపోయినటువంటి నశించిపోయిన శబ్దానికి ప్రస్తుతం ఉన్నటువంటి మనుగడలో ఉన్న శబ్దానికి కూడా ఒక రిలేషన్ చెప్పడానికి ఎలా వీలవుతుంది? చెప్పడానికి వీల్లేదు అనేది ఒక సిద్ధాంతం నిరూపణలో వస్తుంది మనకి. దీన్ని బట్టి ఏమవుతుంది? శబ్దము అనేది కుదరదు కదా. అనిత్యమైనది నిత్యమైనది కలిపి ఒక శబ్దాన్ని ఏర్పాటు చేసి ఈ శబ్దానికి పెద్ద సిద్ధాంతాన్ని చెప్పడం దిస్ ఆల్ నాన్ సెన్స్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళు. అందుకని వాళ్ళు శబ్దం అనిత్యము అన్నారు. దీనిని ఏ విధంగా వీళ్ళు చెప్పారు అని అంటే నైరుక్తులు అంటాం. మనకి నిరుక్తం చెప్పే పండితుల్ని నైరుక్తులు అంటాం, నిరుక్త పండితుల్ని. ఆ నైరుక్తులు దీన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారంటే, నాయనా నువ్వు చెప్పింది నిజమే, ధ్వనులన్నీ కూడా అశాశ్వతాలే, అనిత్యాలే. ఒక మాట ఒక వర్ణం నేను పలుకుతా, ఒక ధ్వని పలుకుతా, 2వ ధ్వని పలికేటప్పుడు మొదటి ధ్వని నశించిపోతుంది, 2వ ధ్వని వస్తుంది. ఈ రెండింటికి సంబంధం పెట్టకూడదు, కరెక్టే. అయితే నీకు అర్థం తోస్తుందా లేదా? 2 కూడా అనిత్యమైనవే. రా వెళ్ళిపోయింది, మా వెళ్ళిపోయింది, కానీ నేను రామా అన్న శబ్దం నీ బుర్రలో నిలిచిందా లేదా? నీకు అర్థమైందా లేదా? ఇది ఎలా నిలిచింది అని అంటే దీనికి వీళ్ళు ఏం చెప్పారు అని అంటే ఆ సిద్ధాంతం ఉన్న నిరుక్తలో చదువును ఇక్కడ ఏమీ లేదు.
ఎప్పుడైతే నేను ఒక ధ్వనిని రా అని ఒక ధ్వని చేశానో ఆ ధ్వని మీ బుద్ధిలో ప్రవేశించిన తర్వాత మనకి ఎక్కడైనా కానీ మనకి అర్థబోధ జరిగేది ఎక్కడండి? బుద్ధిలో జరుగుతుంది. బుద్ధిలో అర్థబోధ జరుగుతుంది కనుక ఇది ఎప్పుడైతే బుద్ధిలో చేరిందో అది అక్కడ నిత్యమైపోతుంది, అది అక్కడ ఉండిపోయింది, స్టాంప్ అయిపోయింది అక్కడ. అందుకనే ఇక్కడ మీకు పైకి వినపడిన ధ్వని నశించిపోయినా అది మీ బుద్ధిలో శాశ్వతంగా నిలిచిపోయింది, అది నిత్యము. ఈ అనిత్యమైనటువంటి ధ్వని అనే రూపం ఏదైతే ఉందో దీని తాలూకు నిత్య రూపము మీ బుద్ధిలో నిలకడగా ఉండిపోయేది, దాన్ని స్ఫోట అని అంటాం. అంటే స్ఫోట ధ్వని అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మనము ధ్వని అనేది ఒక అనిత్యమైన శబ్దాన్ని వినిపిస్తే ఇది అనిత్యం, పోతుంది, నిలిచేది కాదు. కానీ ఈ ధ్వని మీ బుద్ధిలో కుదురుకున్న తర్వాత అది స్ఫోట అని అంటారు, అది నిత్య శబ్దం. ఇది అనిత్య శబ్దం. అనిత్య శబ్దాన్ని ధ్వని అని అంటారు, నిత్య శబ్దాన్ని స్ఫోట అని అంటారు. దీన్ని స్ఫోటవాదము అని అంటారు. ఈ స్ఫోటవాదం చెప్పినందువల్ల ఏమైంది అని, ఈ స్ఫోటవాదం చెప్పిన వాళ్ళు నైరుక్తులు. ఈ స్ఫోటవాదం చెప్పినందువల్లనే మనకి అసలు మీమాంస శాస్త్రం అనేది నిలబడింది, లేకపోతే మీమాంసే లేదు. మీమాంస ఏమిటంటే శాస్త్రం, వాక్య శాస్త్రము అంటాం. వేదవాక్యాలకి అర్థాల్ని విశదీకరించి చెప్పేటటువంటిది మీమాంస శాస్త్రం, పూర్వమీమాంస. ఈ మీమాంస శాస్త్రంలో అసలు వాక్యాలకు అర్థం నీకు ఈ నిరుక్తవాదం ఉన్నప్పుడు, శబ్దం అనిత్యము అన్న వాదం ఉన్నప్పుడు శబ్దాలు ఉండవు, వాక్యాలు ఉండవు, యాదవాక్యాలు ఉండవు, వాటికి అర్థాలు ఉండవు. ఎవ్రీథింగ్ బికమ్స్ రిడిక్యులస్, అంతే కదా. అందుకని వాళ్ళు దానిని, ఈ స్ఫోటవాదాన్ని బలం తీసుకునే మీమాంసకారులు కూడా మీమాంస సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పిన వేదవాక్య అర్థాలను చక్కగా చెప్పగలిగారు. ఇట్లా అంచేత అనిత్య శబ్దానికి ధ్వని అని, ఇది బుద్ధిలో స్థిరపడిపోయిన దానిని నిత్య శబ్దము అని అంటాం. దాని పేరు స్ఫోట అని వైయాకరణులు చెప్పారు. వ్యాకరణ పండితులు ఆ విధంగా దాన్ని నిర్వచనం చేశారు. అలంకారికులు ఏం చేశారంటే ఈ ధ్వని అనేదాన్ని, ఈ స్ఫోట అనేది నిత్యం అనేదాన్ని, ఈ ధ్వని అనేదాన్ని ఇంకాస్త విస్తృతంగా వీళ్ళు కొంచెం ఎక్కువ అర్థం చెప్పారు దీనికి. ఆ ఎక్కువ అర్థమే ఏమిటంటే కేవలం శబ్దం కాకుండా శబ్దము దాని అర్థము కూడా, శబ్దం ఉన్నప్పుడు అర్థం కూడా ఉంటుంది కనుక ఈ శబ్దార్థ ద్వయాన్ని తీసుకుని ఇవి ప్రతీయమానం చేసే ఒక వ్యంగ్యార్థం వచ్చి దానికే ప్రాధాన్యత ఉంటే దానిని ధ్వని అంటాము అని చెప్పేసి వీళ్ళు కొంచెం విస్తృతమైనటువంటి ధ్వని అనే దానికి అర్థం ఒకటి ఇచ్చి వాళ్ళు దాన్ని మనకి ఒక ప్రత్యేకమైన సిద్ధాంతంగా వివరించారనమాట. సింపుల్ పాయింట్ ఈజ్ అనిత్యమైనటువంటి శబ్దము ధ్వని, నిత్యమైనటువంటి శబ్దము స్ఫోట. రెండోది భాక్తవాదం. భాక్తవాదము అని అంటే మనం చెప్పుకున్నాం, భక్తి అంటే లక్షణ అని చెప్పాం. లక్షణానికి ప్రయోజనం అనేది, లక్షణార్థం తీసుకునేటప్పుడు ప్రయోజనం అనేది ఒకటి ఉన్నది కనుక ప్రయోజనాన్ని ఎప్పుడైతే అంగీకరించారో లక్షణాన్ని అంగీకరించినట్లే కనుక అక్కడ ప్రయోజనం చెప్పబడేది వ్యంజక ప్రక్రియ ద్వారా కనుక వ్యంజక ప్రక్రియను ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు ధ్వనిని స్పృశించినట్లే కనుక, ఎందుకంటే ధ్వని కూడా వ్యంగ్యం ద్వారానే వస్తుంది కనుక, ధ్వని ఎప్పటి నుంచో ఉంది కనుక ధ్వని కూడా లక్షణలో కలిసిపోతుంది. ధ్వనికి లక్షణకి తేడా ఏం లేదు, లక్షణ ధ్వని ఒకటే, లక్షణలోనే ధ్వని కూడా ఉన్నది అని ఇది సిద్ధాంతం. భక్తి లక్షణ ఒకటే అనేదాన్ని 3 విధాలుగా చెప్పారు. అదేమిటి? ఒకటి భక్తి ధ్వని ఒకటే, ఈ రెండింటికి తేడా ఏమి లేదు. అంటే లక్షణ ధ్వని ఒకటే, లక్షణలో ప్రయోజనం ఉంది కనుక ప్రయోజనం వ్యంగ్యం ద్వారా వస్తున్నది కనుక మీరు చెప్పే వ్యంగ్యార్థం, మీరు చెప్పే ధ్వని కూడా వ్యంగ్యం ద్వారానే వస్తుంది కనుక లక్షణ ధ్వని ఒకటే. ఇది తాద్రూప్య వాదనము, తాద్రూప్య వాదనము, రెండిటి రూపము ఒకటే అని చెప్పేది. అంటే భక్తి ధ్వని ఒకటే అని చెప్పేదాన్ని తాద్రూప్య వాదము. భక్తవాదంలో ఇదొక మెథడ్. రెండో మెథడ్ ఏం చెప్పారు? ధ్వనికి భక్తి లక్షణం అని చెప్పారు. ధ్వనికి భక్తి లక్షణం అంటే ధ్వని నిర్వచనంలోనే భక్తి ఉంటుంది. లక్షణం అంటే నిర్వచనమే కదా. ధ్వని నిర్వచనంలో లక్షణం ఉంది, లక్షణంలో ఉన్న ప్రయోజనమే ధ్వని అవుతుంది, ఎందుకంటే వ్యంగ్యార్థమే కనుక. అంటే వీళ్ళు ఇక్కడ ఒక్కటి చూడటం లేదు, ప్రాధాన్యత అనే విషయం ఇక్కడ దృష్టికి రావటం లేదు. చూడండి, కొత్తగా ధ్వనికారుడు తీసుకొచ్చినటువంటి స్పెసిఫిక్ డెఫినేషన్ అది. వాచ్యార్థానికి శబ్దార్థాలకి ప్రాధాన్యత లేకుండా కేవలం వ్యంగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటేనే అది ధ్వని. దీనికి ప్రాధాన్యత ఉంటే ఇంకా అక్కడ ధ్వని లేనట్లే అని ఆయన చెప్పారు కనుక ఆ తేడా ఇక్కడ రాదనమాట. వీళ్ళు అంత స్టడీ చేయలేదు, అది కేవలం ధ్వని సిద్ధాంతంతోనే వచ్చింది కనుక ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే
ధ్వనికి భక్తి లక్షణము అని చెప్పారు. అందుకని దీని లక్షణవాదము అని అన్నారు. దీన్ని కూడా మనం ఇప్పుడు మళ్ళీ చదువుతాం కింద. మూడోది ధ్వనికి భక్తి ఉపలక్షణము అని చెప్పారు. లక్షణం వేరు, ఉపలక్షణం వేరు. లక్షణము అంటే నిత్యము ఉండేది. లక్షణం ఎందుకు చెప్తామండి? మనం విషయాన్ని గ్రహించటానికి ఈ లక్షణం ఉన్నది, విషయం ఇది అని చెప్పడానికే కదా లక్షణం చెబుతాం. ఆ విషయంలో ఆ లక్షణం ఎప్పుడూ ఉంటే అది లక్షణం అంటాం. ఉపలక్షణం అంటే ఏమిటంటే ఆ విషయాన్ని గుర్తించడానికి ఉపలక్షణం ఉపయుక్తం అవుతుంది. కానీ మనం విషయాన్ని గుర్తించిన సమయంలో ఆ ఉపలక్షణం అక్కడ ఉండాలని ఏమీ లేదు. అది లేకపోయినా కూడా మనం ఆ ఉపలక్షణాన్ని గుర్తు చేసుకుని విషయాన్ని గుర్తించగలుగుతాము. ఇది ఉపలక్షణము అని అంటాం. అంచేత ధ్వనికి భక్తి ఉపలక్షణం కావచ్చును. లక్షణమన్నా ఉపలక్షణమన్నా తేడా ఏమిటంటే లక్షణము అంటే నిత్యం కలిసి ఉంటుంది విశేషంతో పాటు. ఉపలక్షణము అంటే అస్తమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇది లేకపోయినా కానీ విషయాన్ని గ్రహించటానికి ఇది ఒక లక్షణంగా పనిచేస్తుంది. అంచేత ఇక్కడ లక్షణవాదం ఉన్నారు, దీన్ని ఉపలక్షణవాదం ఉన్నారు. ధ్వనికి భక్తి లక్షణమైనా కావచ్చును, ఉపలక్షణమైనా కావచ్చును, లేదు భక్తి ధ్వని ఒకటే కావచ్చును. ఈ విధంగా 3 రకాలుగా భాక్తవాదాన్ని మనకి చెప్పారు. ఇప్పుడు టాస్క్ ఏమిటంటే ఈ వాదాలని మనం ఖండించాలి. తాద్రూప్యవాద ఖండన. వీళ్ళు ఏం చెప్తున్నారు? ధ్వని వేరు, ధ్వని భక్తి ఒకటే అనేది తాద్రూప్య, ఈ రెండిటి రూపము ఒకటే అనేది వీళ్ళ వాదం, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఖండించడానికి ఈ ధ్వనికారుడు ఏం చెప్తున్నాడంటే ధ్వని రూపం వేరు, భక్తి రూపం వేరు. అస్తమానం చెప్పుకునేదే. ఎక్కడైతే శబ్దార్థాలు వ్యంగ్యపరములై, అంటే కేవలం ఈ శబ్దార్థాలు పూర్తిగా వాటి ప్రాధాన్యతని కోల్పోయి వ్యంగ్యార్థాన్ని ధ్వనింపజేయడానికే, ప్రతీయమానం చేయటానికే ఉపయోగిస్తాయో అప్పుడు వ్యంగ్యార్థం వస్తుంది. ఆ వ్యంగ్యార్థానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ధ్వని అని ఇక్కడ ధ్వనికి చెప్పాము. అయితే భక్తి అంటే ఏమిటి? భక్తి అనే దాన్ని ఉపచారం అని కూడా అంటారు. భక్తి అంటే ఉపచారం, సేవ, అంతే కదా. భక్తి అంటే ఏమిటంటే ఉపచారం అని దేన్ని అంటామంటే ఒక అర్థాన్ని బోధించే శబ్దాన్ని ఆ అర్థంతో సంబంధం ఉన్న మరో అర్థంలో వ్యవహరించడాన్ని ఉపచారం అంటాం. ఎద్దు అంటాం. ఎద్దు అని ఒక జంతువుని అంటాం మనం. ఒక జీవిని ఎద్దు అని అంటాం. మనకు తెలుసు ఎద్దు అంటే ఏమిటో మనకు తెలుసును. ఇక్కడ మనకి తెలుసు అంటే ఒక అర్థాన్ని బోధించే శబ్దం ఎద్దు అన్నాం. ఎద్దు అంటే ఏమిటో మనకు తెలుసును. ఎద్దు అంటే అర్థం అంటే ఏమిటంటే అక్కడ ఒక ఎద్దును పెడితే అదే అర్థం. ఒక మనిషిని మనం వీడు ఎద్దు అన్నాం అనుకోండి. ఓ మనిషిని ఎదుర్కొండా ఉన్న మనిషిని ఎవరే వాడు ఎద్దురా, లేదా వాడు ఒక దున్నపోతురా అన్నాం అనుకోండి. మనకి ఎద్దు దున్నపోతు అనగానే మనకు అదేమిటో తెలుసును. కానీ ఇక్కడ మనిషిని చూపించి అంటున్నాం. అటువంటిప్పుడు అది ఇది విషయం ఒకటే అయిందా, వస్తువు ఒకటే అయిందా? కాదు. అయితే ఏం చెప్తున్నాం అనమాట మనం? అందులో ఆ దున్నపోతు ఎద్దులో ఉండే దుర్లక్షణాలు వీళ్ళలో ఉన్నాయి. ఆ బండతనము, మొండితనము, జాడ్యము, జడత్వము అవన్నీ వీడిలో ఉన్నాయి కనుక వీడిని ఆ పేరుతోటి మనం వ్యవహరించాం. దీన్ని ఉపచారము అని అంటాం మనం. ధ్వని అంటే ఏం చెప్పాం? ఇది కాదు. మనం వాడిన శబ్దార్థాలకి ఒక అర్థం వ్యంగ్యమయ్యి ఆ అర్థానికి మాత్రమే, ఆ వ్యంగ్యార్థానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ధ్వని అని చెప్పాం. ఈ రెండిటి రూపాలు పూర్తిగా వేరు. అలా నేను చెప్పినప్పుడు, లక్షణం చెప్పినప్పుడు రెండిటి రూపము ఒకటే అని ఎట్లా చెప్తావు నువ్వు? భక్తే లక్షణ, భక్తే ధ్వని అని చెప్పడం తప్పు కదా అని తాద్రూప్యవాదాన్ని ఖండన చేశారు. లక్షణవాద ఖండన. లక్షణం చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామండి? ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ స్పీడ్గా చెప్పేస్తాను. చాలాసార్లు చెప్పుంటాను మీకు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను. అస్తమానం ఇదే వస్తుంది. అప్పుడే మనకి బాగా నలుగుతాయి, సొంత మాటలో రాసేయగలుగుతాం. అందుకే చదవకుండా పరీక్షలు రాసేయచ్చు చాలా సులభంగా. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామండి? లక్షణము అని అంటే డెఫినేషన్, నిర్వచనాన్ని లక్షణము అని అంటాం. నిర్వచనం ఎలా చెప్పినప్పుడు ఎలా ఉండాలండి? మనం ఒక నిర్వచనం చెప్పి ఈ లక్షణం కలిగినది ఇది, ఈ విషయం ఇది అని చెప్పామనుకోండి, అది పక్కాగా ఆ లక్షణం ఉంటే ఆ విషయమే అయితే రాలి, మరొక విషయం కాకూడదు. అలాగే ఆ జాతికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఈ లక్షణం ఉండాలి. కొన్నింట్లో లేకపోతే అది ఆ జాతికి లక్షణం అవ్వదు కదా. అంచేత అప్పుడు అది తప్పుతుంది. మూడోది సంబంధం లేని పిచ్చోడు మాట అనమాట. ఇంక మూడోది అదే అసంభవం అంటాం దాన్ని. అసంభవం అంటే లేనిది చెప్పడం అనమాట. ఈ మూడింటిని ఏమంటామంటే మనం చెప్పే లక్షణానికి లేదు మనం ఇచ్చే నిర్వచనానికి ఉండే దోషము అని అంటాం. ఒకటి ఏం చెప్పుకున్నాం మనం ఇందులో? దోషము, అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని 3.
అతివ్యాప్తి అని అంటే ఏమిటి? లక్షణము, లక్ష్యం కాని చోట కూడా లక్షణం ఉంటే అది అతివ్యాప్తి. అంటే ఉదాహరణకి కొమ్ములు కలిగినది గోవు అని చెప్పాను అనుకోండి. నేను కొమ్ములు కలిగినది గోవు అని చెప్పాను. గోవులు అంటే ఆవులు కావచ్చు, దున్నపోతులు కావచ్చు. కొమ్ములు కలిగినది గోవు అని చెప్తే కొమ్ములు మేకలకు కూడా ఉంటాయిగా, కానీ గోవు మేక ఒకటి కాదుగా. అంచేత ఇక్కడ మనం చెప్పిన లక్షణం మనం చెప్పిన విషయానికి కాక ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది అది. అటువంటిప్పుడు దీన్ని అతివ్యాప్తి అంటాం. అంటే కేవలం నువ్వు దేనికి లక్షణంగా చెప్పావో దానికి కాక వేరే విషయాలకు కూడా ఇది వ్యాపిస్తుంది కనుక దీన్ని అతివ్యాప్తి. ఇది దోషం. అటువంటిప్పుడు నువ్వు గోవు మేక ఒకటైపోయాయి కదా, అది ఒక దోషం. అంచేత లక్షణం అలా చెప్పకూడదు. కేవలం ఈ జాతికి మాత్రం ఉండేదే చెప్పాలి, అది ఇంకో జాతికి ఉండకూడదు. ఇక రెండోది, నేను ఎక్కడో నేను తెల్ల ఆవులనే చూశాను 4-5 సార్లు. అంటే ఆవులన్నీ తెల్లగా ఉంటాయి అని చెప్పాను అనుకుంటున్నాను. అది కరెక్ట్ అవుతుందండి? అది ఆవులు 10 ఆవులు పెడితే అందులో 2 తెల్ల ఆవులు ఉండొచ్చు, 2 నల్ల ఆవులు ఉండొచ్చు, ఒక అరడజను తెల్ల ఆవులు ఉండొచ్చు, 2 ఎర్ర ఆవులు, 2 నల్ల ఆవులు ఉండొచ్చు. అందుకని మనం అన్ని తెల్ల ఆవులు అనే లక్షణం చెప్పడం తప్పు కదా. రంగును బట్టి లక్షణం చెప్పకూడదు కదా అక్కడ. ఎందుకు? ఎర్రగా ఉన్నది కూడా ఆవే, ఆవు జాతి గో జాతికి చెందిందే, ఎర్రది కూడా గోవే, కానీ అది తెల్లగా లేదు. అంచేత తెల్లనిది ఆవు అని మీరు చెప్పారనుకోండి, ఆ జాతిలో అన్నింటికీ వర్తించడం లేదు. అంటే ఆ జాతికి చెందిన అన్ని విషయాలకి కూడా ఇది వ్యాప్తి చెందటం లేదు కనుక దీన్ని అవ్యాప్తి అని అంటాను. దీన్ని అతివ్యాప్తి, అవ్యాప్తి. మూడోది అసంభవం. అసంభవం అంటే ఏమిటండి? ఉదాహరణకి గోవుకి 2 గిట్టలు ఉంటాయి, మనకందరికీ తెలిసిందే ఈ విషయం. గుర్రానికండి ఒకటే గిట్ట ఉంటుంది, ఒకటే బ్లాక్ ఉంటుంది. అది నేను ఒక్క గిట్ట కలిగినది గోవు అని అన్నాను అనుకోండి, అది అసంబద్ధం, అసలు అది జరిగేది కాదు. అది తెలియక చెప్పే మాట, అందుకని దాన్ని అసంభవము అని అన్నాం. ఈ 3 కూడా వీటిని ఏమన్నారు అంటే మనం చెప్పే లక్షణకి దోషాలు అని అన్నాం. ఈ దోషాలు లేకుండా లక్షణాన్ని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి గోవుకి లక్షణ చెప్పాలి అని అంటే ఏం చెప్పాలండి? గంగడోలు ఉండేది గోవు అని చెప్పొచ్చు. ఎందుకంటే గంగడోలు గోవులకి తప్ప దేనికి ఉండదు, ఇంకా గుర్రాలకి మేకలకి ఉండవు. అందుకని గంగడోలు కలిగినది గోవు అని చెప్పొచ్చు. ఇది కరెక్ట్ గా చెప్పడం అనమాట. మనం ఏదైనా ఒక కావ్యంలో ఒక శ్లోకాన్ని తీసుకున్నప్పుడు అక్కడ భక్తి ఉందనుకోండి, అందులో లక్షణ అనే ప్రయోగం ఉందనుకోండి, ధ్వని లేదనుకోండి, అది ఏమవుతుందండి? అతివ్యాప్తి అవ్యాప్తుల్లో వస్తుందిగా. ఇది ఉండి అది లేకపోయినా, అది ఉండి ఇది లేకపోయినా, ఇది అతి అవ్యాప్తి అనే దోషాల్లోకి వస్తాయి కదా. లక్షణానికి చెప్పిన వాటికి దోషాల్లోకి వస్తాయి. ఈ రెండు ఒకటే అని నువ్వు చెప్పినప్పుడు భక్తి ధ్వనికి లక్షణం అని చెప్పినప్పుడు తప్పనిసరిగా నువ్వు భక్తి ఉన్న చోట ధ్వని ఉండి తీరాలి. లేదనుకోండి అవ్యాప్తి అవుతుంది. అక్కడ కాకుండా వేరే చోట కూడా ఉందనుకోండి అతివ్యాప్తి అవుతుంది. ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని తీసుకుని ఈ అతివ్యాప్తి అవ్యాప్తుల్ని నేను నిరూపణ చేసి చూపించగలిగితే ఆ శ్లోకంలో అక్కడ మీకు ధ్వని ఇంకా అక్కడ లక్షణము అనే దానికి మీకు దోషం వచ్చినట్లే. లక్షణకు ఎప్పుడైతే దోషం వచ్చిందో నువ్వు లక్షణం చెప్పేది ఏమిటి? లక్షణం చెప్పేది తప్పు కదా. ఈ విధంగా దీన్ని అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలని చూపించి దీన్ని చెప్పారు అన్నమాట. ధ్వనికి భక్తి లక్షణ కాదు అని చెప్పారు. అండి ఇవాళకి ఇక్కడికి ఆప్ చేశారు. సరేనండి. సో మళ్ళీ మీకు వచ్చే శుక్రవారమే కదా, ఈ లోపల అయిపోతాయిలేండి ఇవన్నీ, మీకు వినొచ్చు, అప్పటికి పూర్తి చేస్తాం, చాలా వరకు వెళ్ళిపోతాం. సరేనండి. సో విల్ క్లోజ్ హియర్. టుమారో అగైన్ విల్ మీట్ ది సేమ్ టైం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.